ఫ్యామిలీలో రోగాలే ఉంటాయి. అనారోగ్యాలకు గురవుతూనే ఉంటారు. కొడుకుకేదో అయింది, తండ్రికేదో అయింది, వైఫ్‌కేదో అయింది. ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. డబ్బులు పోతూనే ఉంటాయి. ఇవన్నీ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుందా ఏమన్నా? అంతేనండి. ఒక ఓకే. ఆస్ట్రాలజర్‌గా నేను అదే చెప్తున్నా. ప్రతి ఇంపాక్ట్ కూడా ప్లానెటరీ పొజిషన్స్ బేస్ మీదే ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో ఎప్పుడు రోగాలే ఉన్నాయి. అవును. ఫస్ట్ ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరికీ జాతకాలు చెక్ చేయాలి. హుహు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ నడుస్తూ ఉంటుంది. ఒకరికి రాహు నడుస్తుంది, ఒకరికి శని, ఒకరికి కేతు, ఇట్లా రకరకాల దశలు నడుస్తున్నాయి. దాంట్లో పడని గ్రహాల దశలు ఎక్కువ ఉన్నప్పుడు ఇంట్లో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఓకే. ఏమండి ఇప్పుడు అంటే ఫ్యామిలీ మెంబర్స్‌కే. ఫ్యామిలీకే. ఓకే. ఓకే. ఇప్పుడు ఎట్లుంటదంటే ఆహ్, ఇప్పుడు ఏదో మనకు ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ లెవెల్‌లో తీసుకుందాం అనుకోండి. ఇండియాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి. అమెరికాకి సపోర్ట్ చేసే దేశాలు కొన్ని ఉంటాయి. నయానో, భయానో. అవును. అదేవిధంగా రాహువు, శని, బుధుడు ఇట్లా జరుగుతున్నాయనుకోండి. వాళ్ళలో ఫ్రెండ్‌షిప్ గ్రహాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళకి ఏం పెద్ద సేఫ్ జోన్‌లో ఉంటారు. ఓకే. ఈ పడని గ్రహాల దశలు ఉంటాయి కదా! వాళ్ళు ఎక్కువగా సఫర్ అవుతా ఉంటారనమాట. సో, ఇది చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇదే కాకోకుండా పితృదోషం అని ఒకటి ఉంటుంది. అవును. అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూసుకోగలగాలి. సో, ఇలా మాక్సిమం నంబర్ ఆఫ్ స్టడీ చేయాల్సి ఉంటుంది కేసెస్ దాంట్లో. ఓకే. దాన్ని బట్టి ఎందుకు ఇలా జరుగుతుంది. ఇక హెల్త్ ఇష్యూస్ అంటారా? అవును. ప్రతి జాతకంలో కూడా 6th హౌస్, 12th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్‌కి. ఓకే. 12th అంటే హాస్పిటలైజ్ అనమాట. హుహు. ఒక వ్యక్తి ఎప్పుడు హాస్పిటల్ పడతాడని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ 12th హౌస్. 6th హౌస్ ప్రకారం ఎటువంటి డిసీజెస్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసి ఈ టైంలో వీళ్ళు సిక్ అవుతారు అని ఓకే. చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అన్న చెల్లెలకి పడట్లేదు. దానికి ఎలా మరి సొల్యూషన్? దానికి సొల్యూషన్ అంటే చూడండి, డిపెండ్స్ ఆన్ హోరోస్కోప్ సొల్యూషన్ ఉంటుంది. పూజలతో సెట్ అవుతుంది. పూజలు అనేది కాదండి. పూజల కంటే మంత్రబలం చాలా గొప్పది. మంత్రం. జపం చేస్తాం కదా! ఓకే. అవును. చాలా మంది పూజలు ఇంకా మేము చెప్పకనే క్లయింట్సే ఎక్కువ పూజల కోసం వస్తారు. పూజలు చేసేది జస్ట్ ఒక 25% రిజల్ట్. 75% మీరు జపంలోనే ఉంటుంది. ఓకే. కానీ ఆ జపం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరున్న బిజీ స్కెడ్యూల్‌లో ఏమండి 41 డేస్‌లో 1,25,000 జపం చేయండి అని చెప్తాను. 1000 జపం చేసేకి అప్రాక్సిమేట్‌గా 40 మినిట్స్ టైం పడుతుంది. డిపెండ్స్ ఆన్ లెంత్ ఆఫ్ ద మంత్ర. అవును. మీరు 40 నిమిషాలకి 1000 అయిపోతే 10,000 అంటే ఎన్ని గంటలు కావాలి మీకు? మీరు జాబ్‌కి వెళ్తారా? జపం చేస్తారా? అవును. అందుకే చాలామంది జపాలు పక్కనోళ్ళతో చేయిస్తుంటారు. జపాలు పక్కనోళ్ళతో చేయించినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఓకే. జపము జపఫలం అనేది దానం చేసేది. ఇలాంటి చాలా చాలా బేస్డ్ శాస్త్రం చెప్పిన విధంగానే అప్పుడు అవన్నీ వర్కౌట్ అయితాయి. ఓకే. బట్ ఇప్పుడున్న కండిషన్‌లలో ఎవరు కానీ అంత ట్రెడిషనల్‌గా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అందరికీ ఆన్‌లైన్ పూజలే కావాలా, సూపర్ ఫాస్ట్ క్విక్ రిజల్ట్స్ కావాలా. సో, అలాంటప్పుడు రిజల్ట్స్ కూడా అలాగే ఓకే. ఉంటాయి. యథా రాజా తథా ప్రజ అని వీళ్ళు చేసేదాన్ని బట్టి రిజల్ట్స్ ఉంటాయి.